ప్రభాస్ని డార్లింగ్ మిర్చి నాటి హీరోయిజం ప్లస్ లుక్స్లో చూడాలని వెయిట్ చేస్తున్న అభిమానుల కోరిక దర్శకుడు మారుతి తీర్చేలా ఉన్నాడు. ఈ ఇద్దరి కలయికలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీకి రాజాసాబ్ టైటిల్ని లాక్ చేసినట్టు ఇన్సైడ్ టాక్. తొలుత రాజా డీలక్స్, రాయల్ అంటూ ఏవేవో పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కానీ ఫైనల్గా అందరి అంగీకారం ఒకదాని వైపే మొగ్గు చూపడంతో ఆ మేరకు ఫిక్స్ చేశారని సమాచారం. జనవరి 15 దీనికి సంబంధించిన ప్రకటన, ఫస్ట్ లుక్ రెండూ రాబోతున్నాయని తెలిసింది. టీజర్ వదులుతారో లేదో చూడాలి. ఇందులో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. మాళవిక మోహనను, రిద్ది కుమార్, నిధి అగర్వాల్ ప్రభాస్ సరసన ఆడిపాడుతున్నారు. ఇది హర్రర్ బ్యాక్ డ్రాప్లో ఉంటూనే కమర్షియల్ అంశాలు మిస్ కాకుండా ఎంటర్టైన్ చేసేలా మారుతి చాలా వెరైటీగా తీర్చిదిద్దారట. మరి ఇంత పెద్ద హీరోతో దయ్యాలంటే రిస్క్ కదని అడిగితే చంద్రముఖి సృష్టించిన రికార్డులను గుర్తు చేస్తున్నారట దర్శకుడు. అంతకు మించి అనేలా రాజాసాబ్ ఉంటుందని, ఆత్మల ప్రస్తావన ఉన్నదేదో రొటీన్ హర్రర్ మూవీ తరహాలో ట్రీట్మెంట్ ఉండదని నొక్కి చెబుతున్నారు. సంజయ్ దత్ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రభాస్ తండ్రి పాత్రను అంటున్నారు. కానీ ఎంతవరకు నిజమో కొంచెం వెయిట్ చేసి చూడాలి. డిసెంబర్ విడుదల సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. కల్కి 2898 ఏడీ మేలో వస్తుంది. కానీ రాజాసాబ్ని ఏడాది చివరిలో తేవడం మంచి ఆలోచన. ఏడాదికి 2 రిలీజులు ఉండేలా చూశానని ఫ్యాన్స్కి ఇచ్చిన మాట నెరవేరేలా దర్శకులు ప్లాన్ చేస్తున్నారు. 2023లో ఆదిపురుష్, సలార్ పార్ట్ 1, సీజ్ ఫైర్, 2024లో కల్కితో రాజాసాబ్ రావచ్చు. దీని తర్వాత సలార్ 2, స్పిరిట్, హను, రాఘుపూడి ప్రాజెక్టులు లైన్లో ఉంటాయి.